అందరికీ నమస్తే. ప్రపంచంలో లేనటువంటి కష్టాలన్నీ కూడా మంచు ఫ్యామిలీకే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో ఆస్తి వివాదాలకు సంబంధించి 'మోహన్ బాబు', 'మంచు విష్ణు', 'మంచు మనోజ్ బాబు' వీళ్ళందరూ ముగ్గురు మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగడం మనం చూసాం. ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ చేసుకోవడం, మా జనరేటర్‌లో చక్కెర పోసారని చెప్పి, మా కారు ఎత్తుకుపోయారు పందులు ఇదని చెప్పి రకరకాల డైలాగులు వాడడం మనం చూసాం. సో, మరి ఇదంతా ఒక కొలిక్కొస్తా ఉందనుకున్న ప్రతిసారి అంటే సినిమా స్టైల్‌లో చెప్పాలంటే గనక ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంది వీళ్ళ వివాదాలకు సంబంధించి. ఇగ ఆగిపోయిందనుకునేలోపు మళ్ళీ ఏదో ఒక గొడవ. ఇటువైపు సైలెంట్‌గా ఉంటే ఇటువైపు నుంచి గొడవ. ఇట్లా ఎవరెవరు ఈ వాళ్ళ మధ్యల ఈ ఫుల్ స్టాప్ అనేది లేకుండా తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో, ఈ మధ్య కొంత ఫుల్ స్టాప్ పడిందేమోలే అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ 'కన్నప్ప' సినిమాకి సంబంధించినటువంటి ఒక వివాదం తెరపైకొచ్చింది. సో, దీని వెనక మంచు మనోజే ఉన్నారని చెప్పి, మంచు విష్ణు లేదు ఎంత డ్రామా అని చెప్పి మంచు విష్ణు ఆడుతున్న డ్రామా అని చెప్పి మంచు మనోజ్ ఇట్లా మళ్ళీ ఒకరి మీద ఒకరు తిట్టుకోవడాలు, కంప్లెయింట్ చేసుకోవడాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా 'కన్నప్ప' సినిమాకి సంబంధించి 200,00,00,000 బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నామని చెప్పి మంచు విష్ణు నిర్మాతగా ఉన్నటువంటి సినిమా ఆయన 200,00,00,000 బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ ద్వారా సినిమా నిర్మిస్తుంది 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నారు. సో, ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే టీజర్ ఒకటొచ్చింది. 'మంచు విష్ణు శివయ్య' అన్నటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక సినిమాలో కూడా ఈ డైలాగ్‌కి సంబంధించి వాడడం జరిగింది. అది కూడా పెద్ద వివాదంగా మారింది. అంటే ప్రతిది కూడా మంచు విష్ణుని అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు. టోటల్‌గా మంచు ఫ్యామిలీనే ట్రోల్ చేస్తా ఉన్న పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు 'కన్నప్ప' సినిమా కూడా అదే రకంగా జరుగుతా ఉంది. అయితే ఈ 'కన్నప్ప' సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని యాక్షన్ సీన్స్ గాని, ఇద్దరు లీడ్ యాక్టర్స్ యాక్ట్ చేసినటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్, కీలకమైనటువంటి హార్డ్ డిస్క్ అని చెప్తా ఉన్నారు. ఈ హార్డ్ డిస్క్ ముంబైలో ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం పంపించారు ఇక్కడ. అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లోని ప్రొడక్షన్ హౌస్‌కు తీసుకురావాలి. మరి తీసుకొచ్చేటువంటి క్రమంలో అది మధ్యలో మిస్ అయిందని చెప్పి కరీంనగర్‌లో ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, అక్కడ దీంట్లో కీలకంగా వివరించింది ఆఫీస్ బాయ్‌గా పనిచేసేటువంటి రఘు, అదేవిధంగా చరిత అని చెప్పి వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళిద్దరిని వాడుకొని కొంతమంది పెద్దలు పైరసీ చేయడం కోసం అని చెప్పి మరి ఆ డిస్క్‌ని మిస్ చేశారని చెప్పి ఇటు మంచు విష్ణు చెప్తా ఉన్నాడు. అంటే పైరసీ చేసి ఈ సినిమాని దెబ్బతీయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి మంచు విష్ణు చెప్తున్నాడు. ఇదే కాకుండా ఆన్‌లైన్‌లో లేనటువంటి ఇంకా 90 నిమిషాల నిడివి ఉన్నటువంటి అది కూడా రిలీజ్ చేయాలి లేకపోతే చంపేస్తాం అది ఇది అని చెప్పి భయపెట్టిస్తున్నారు. ఎవరెంత భయపెట్టించినా కూడా కన్నప్ప టీమ్ అసలు భయపడదని చెప్పి మంచు విష్ణు చెప్తా ఉన్నారు. దీని వెనక ఎవరున్నారు ఏంటనేది పోలీస్ అధికారులు మాకు చెప్పారని చెప్పి కూడా మరి మంచు విష్ణు చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 200,00,00,000 బడ్జెట్‌తో నిర్మించినటువంటి సినిమా ఒక కీలక ఆర్టిస్ట్ మిస్ అయిందంటే మాత్రం కొన్ని అనుమానాలకు తావిస్తది. అదే అనుమానాలను ఇటు మంచు మనోజ్ వ్యక్తం చేశారు. మంచు విష్ణు ఏంటి దీని వెనక మంచు మనోజే ఉన్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి మంచు మనోజ్ ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఇదంతా ఒక డ్రామా. ఈ ఆర్టిస్ట్ మిస్ అయ్యేటువంటి సమస్యనే లేదు, మిస్ కూడా కాలేదు. వీళ్ళు ఈ సినిమా ఏదో పబ్లిసిటీ దీనికోసం చేసేటువంటి ఒక ప్రయత్నం, నా పైన నెట్టేసేటువంటి ఇంకో ప్రయత్నం, నా 'భైరవం' సినిమా రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో కావాలని ఇదంతా కూడా మంచు విష్ణు చేస్తా ఉన్నారు అని చెప్పి ఆయనదైన స్టైల్‌లో కొన్ని కొన్ని ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి క్రమంలో ఆయనదైన స్టైల్‌లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆర్టిస్ట్ మిస్ అవ్వడం ఏంటి? చరిత్రలో ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ మిస్ అయినటువంటి సందర్భాలు లేవు. కావాలనే మంచు విష్ణు ఈ రకంగా చేస్తా ఉన్నారని చెప్పి ఇటు మంచు మనోజ్ చెప్తా ఉన్నారు. ఇట్లా మరొకసారి అన్నదమ్ముల మధ్య ఈ 'కన్నప్ప' సినిమా ఆర్టిస్ట్ మిస్ అయినటువంటి తరుణంలో మరొకసారి వివాదంగా మారింది. ఒకరి మీద ఒకరు తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీనికి ఫుల్ స్టాప్ అనేటువంటిది ఎక్కడ కూడా పడేటట్టుగా కనిపించడం లేదు. సో, ఏదేమైనా కూడా ఈ 'కన్నప్ప' సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దాని వెనుక రఘు అదేవిధంగా చరితను వాడుకొని ఆ సినిమాని పైరసీ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఎవరైతే విష్ణు చెప్తా ఉన్నారో మరి పోలీస్ అధికారులు అఫీషియల్‌గా చెప్తే అసలు నిజాలు ఏంటనేది తెలుస్తుంది. కానీ ఇంతవరకు అఫీషియల్‌గా వాళ్ళైతే చెప్పలేదు. వీళ్ళు మాత్రమే స్పందిస్తా ఉన్నారు. ఇది కొంతమంది ఏంటంటే పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా ఈ రకంగా చేస్తున్నారు తప్పితే ఇది హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఏంటి? కీలకమైనటువంటి సీన్స్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ పైగా మరి వీఎఫ్ఎక్స్ అయితే ముంబైలో ఉన్నటువంటి వీఎఫ్ఎక్స్ ఆఫీస్‌కి సంబంధించి ఖచ్చితంగా ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా ఇస్తారు? వాళ్ళెవరో రఘు, చరిత్ర సంతకం పెడితే వాళ్ళు ఆర్టిస్ట్‌కి ఇచ్చేస్తారా? అది కూడా భారీ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. 200,00,00,000 బడ్జెట్ అంటున్నారు. అంత ఈజీగా ఉంటదా? అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో, ఏదేమైనా కూడా మంచు విష్ణు ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రోల్ అవుతా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో వివాదాలు కూడా ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. దానికి ఫుల్ స్టాప్ పడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ 'కన్నప్ప' సినిమా మీద పూర్తి ఆశలు పెట్టుకొని 200,00,00,000 పెట్టానని చెప్పి విష్ణు ఏదైతే చెప్తా ఉన్నారో మరి సినిమా ఆహ్,
టీజర్‌కి సంబంధించి అయితే కొంత ట్రోల్ చేసినటువంటి తరుణంలో మరి ప్రభాస్ కూడా యాక్ట్ చేస్తా ఉన్నారు కదా! మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది? మరి 200,00,00,000 బడ్జెట్‌లో మరి ఎంతవరకు మరి రిటర్న్ వస్తుంది? లాభాలుంటాయా? నష్టాలుంటాయా? అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. రిలీజ్ కూడా సిద్ధం చేస్తా అని చెప్తా ఉన్నారు. రిలీజ్ కూడా సిద్ధమైంది. సినిమాను కూడా చిత్ర యూనిట్ చెప్తా ఉంది. మరి రిలీజ్ తర్వాత ఎట్లుంటదో చూడాలి. మరి ప్రభాస్ ఏమైనా మరి సినిమాను కాపాడతాడా? అంటే నష్టాలు లేకుండగా కాపాడతాడా? సినిమా బావుందంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ సీన్‌లు, అది టీజరు, ట్రైలర్ ఇవి చూస్తా ఉంటే కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వీఎఫ్ఎక్స్ కూడా అంత అనుకున్నంతగా లేవనేటటువంటి టాక్ కూడా ఉంది. మరి చూద్దాం. మరి 'మంచు విష్ణు' ఏదైతే ఆశ పెట్టుకున్నారో కన్నప్ప మీద మరి ఆ ఆశలు నెరవేరుతాయా? లేకపోతే మళ్ళీ నిరాశలోనే ఉంటారా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తేలుతుంది.